తిరుమల తిరుపతి పరిధిలో ఈ మధ్య చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది భక్తుల రక్షణ కోసం గస్తీని మరింత ముమ్మరంగా చేపట్టారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల్ని స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. అయితే ఆ తర్వాత భక్తులను గుంపులుగా పంపించడం ప్రారంభించారు. ఒక్కో గుంపులో 70 నుంచి 100 మంది ఉంటారు. విజిలెన్స్ సిబ్బంది ఈ గ్రూపుల్ని క్రమంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే 12 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్ని మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9:30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. ఈ నిర్ణయం భక్తుల భద్రతను పరిగణలోకి తీసుకున్న ఒక కీలక నిర్ణయమేనని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం ముఖ్యంగా 7వ మైలు దగ్గర గమనించబడినట్లు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుతలు కొందరు భక్తులపై దాడి చేసిన ఘటనలతో ఇప్పుడు భక్తులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అటవీ శాఖ విజిలెన్స్ సిబ్బందితో కలిసి భక్తుల రక్షణ కోసం కొత్త చర్యలు తీసుకున్నారు. తిరుమల నడక మార్గం ముఖ్యంగా 7వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అప్పటికే టీటీడీ అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలతో స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. భక్తులు భయపడకుండా అలిపిరి నుంచి తిరుమల కొండ ఎక్కేటప్పుడు గ్రూపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బంది అటవీ శాఖ అధికారులతో కలిసి నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా ట్రాప్లలో జంతువులను గమనించి అటవీ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రతను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక భక్తులు భద్రతా సూచనలు పాటిస్తూ తిరుమల కొండపైకి సురక్షితంగా చేరుకోగలరు. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే పయనం జ్ఞానం, భక్తి మరియు దైవ విశ్వాసంతో నిండినది. అయితే దైవ విశ్వాసంతో ముందుకు సాగుతూ ఈ పయనంలో మనకున్న దైవం నిరంతరం మనతో ఉందని మనసులో ఆలోచిద్దాం. మన గమనంలో ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో స్వామి ఆశీస్సులతో మనకు మార్గదర్శనం అవుతుందని విశ్వసించుకుందాం. ఉదయమే తిరుమలకు వెళ్లే భక్తులు దేవుని తీర్థ దర్శనానికి సురక్షితంగా ప్రయాణించాలని ప్రార్థిద్దాం. అందరికీ శాంతి, క్షమాపణ, ధైర్యం అందించే మన స్వామి వెంకటేశ్వరుడు ఈ ప్రతి అడుగులో పర్యవేక్షించేవాడుగా ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు మాతో ఉండడం చాలా ఆనందంగా ఉంది. మరింత దివ్య ఆశీస్సుల కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శాంతి, ఆనందం మరియు ధైర్యం కోరుతూ స్వామి ఆశీస్సులు మీతో ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ఓం శాంతి.